ఈరోజు నేను మీకు చూపించేది వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి రఘునాథపాలెంలో అండి. రఘునాథపాలెం ఊరు పక్కనే మీరు చూడొచ్చు, హౌసెస్ కూడా కనపడుతున్నాయి రఘునాథపాలెం. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఇల్లందు మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్లీ 500 మీటర్స్ ఉంటుందండి, 1/2 కిలోమీటర్. రఘునాథపాలెం ఎంఆర్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ ఇవి ఉన్నాయి కదా, సో అది వచ్చేసి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుందండి. ఖమ్మం కొత్త బస్ స్టాండ్ వచ్చేసి 7.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి వచ్చేసి 6 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పడుతుంది కదా, అక్కడ నుంచి వచ్చేసి జస్ట్ 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఇది డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ అండి. ఆల్రెడీ పర్మిషన్ వచ్చింది, డెవలప్మెంట్ వర్క్ నడుస్తుందండి. సో దీంట్లో ఈస్ట్ వెస్ట్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. దీంట్లో ప్లాట్ సైజెస్ వచ్చేసి 180, 200, 220 అట్లా ఉన్నాయండి, డిఫరెంట్గా. సో ఈస్ట్ వెస్ట్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇది డిటిసిపి అప్రూవ్డ్ కాబట్టి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఇప్పుడు రఘునాథపాలెం ఊళ్ళో నుంచి ఇల్లందు రోడ్డుకి 60 ఫీట్ రోడ్ వేశారు కదా కొత్తగా, సో ఆ రోడ్ ఫేసింగే ఉంటుందండి ఇది. సో చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుందండి వెంచర్ చుట్టూ. సో దీంట్లో రేట్ వచ్చేసి 15,500 అండి. రేటు ఫిక్స్డ్ ఏం కాదండి, నెగోషియబులే. సో ఇది డిటిసిపి వెంచర్ కాబట్టి డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయండి. డాంబర్ రోడ్స్, స్ట్రీట్ లైట్స్, ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షను, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, సో ఇవన్నీ ఉంటాయండి. వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, మీరు చూడొచ్చు. సో వెంచర్ కూడా చుట్టూ ఇళ్ళ మధ్యలోనే ఉంటుందండి. సో ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత, లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా బాగానే ఉంటుందండి. సో రోడ్డుకి, ఇటు హౌసెస్కి అన్నిటికీ దగ్గరలో ఉంది. ఇంకా రఘునాథపాలెంలోనే అన్ని డెవలప్మెంట్స్ అన్నీ వస్తున్నాయి కదా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, సీడ్ డెవలప్మెంట్ యూనిట్, క్రికెట్ స్టేడియము, మెడికల్ కాలేజ్ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి కొనిపెట్టుకున్న ఫ్యూచర్లో మంచి అప్రిసియేషన్ వస్తుందండి. సో రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది, మనకి ఈజీగా రీసేల్ అవుతుంది, ఇళ్ళ పక్కనే ఉంది కాబట్టి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఈ మ్యాప్ కూడా నేను వీడియో లాస్ట్లో